నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభమస్తు. దివ్య శక్తి స్వరూపులందరికీ దివ్యాశీషులు. అయితే అడగబోతున్న విషయం ఏంటి అంటే సాయిబాబా గురించి. సాయిబాబాని దేవుడు అని నమ్మిన వారు ఉన్నారు, ఫకీరు అని కొట్టి పారేసిన వాళ్ళు ఉన్నారు, గురువు అని భావించి ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా భావిస్తే వారికి ఆ విధంగానే ఫలితాలు ఉంటున్నాయి. కానీ ఆయన గురించి ఎన్నెన్ని విమర్శలు మనం గత కొన్ని నెలలుగా వింటూ ఉన్నాము, కొన్ని దాడులు చూస్తున్నాము, రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ నేను విన్నది ఈ మధ్య మీ నుంచి 200 కోటి సాయి నామానికి సంబంధించిన పారాయణం అనేది సక్సెస్ఫుల్లీ గత సెప్టెంబర్లో మొదలుపెట్టి ఇంకా సెప్టెంబర్ రానిలేదు, అది కంప్లీట్ చేశారు మీరు నామ పారాయణము అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పారు. ఇంత విమర్శలు జరుగుతున్న ఈ సమయంలో సాయి నామాన్ని తీసుకొని మీరు 200 కోటి పారాయణం చేయటం వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు చేస్తే వచ్చే ఫలితం ఏంటి? ఎందుకు చేశారు? మా సంకల్పం ముఖ్యంగా ఏమిటంటే విశ్వ భక్తి సేవా పరివార్ ప్రచారం, భక్తి ప్రచారం. మాకు సాయిరాంతో పాటు లక్ష్మీ అమ్మవారు, స్థిరలక్ష్మితో అమ్మవారితో పాటు శ్రీరామ్ జయరామ్ స్వామితో పాటు ఆంజనేయ స్వామితో పాటు కృష్ణస్వామితో పాటు ఇలా ఒక దత్తస్వామితో పాటు అందరి దేవుళ్ళ యొక్క ముఖ్యమైన అంటే ప్రాముఖ్యంగా అందరూ ఫాలో అయ్యేటువంటి ఇది అందరితో కూడా మనస్ఫూర్తిగా మనసా వాచ వారి హృదయంలో చిరస్మరణీయంగా స్థాపన చేసుకునే విధంగా, వాళ్ళకి భక్తి పెంపొందించే విధంగా, భక్తి ద్వారా భగవంతుడి అనుగ్రహం సర్వకాలాల్లో శత విధాలుగా వారికి ప్రసాదించే కార్యక్రమం ఈ భక్తి నామం, దైవనామాన్ని చేయించడం. అలా లక్ష్మీ నరసింహస్వామి ఈ తెలంగాణలో చాలా గొప్ప, మరి తిరుపతి ఎంత గొప్ప పేరుందో మన ఈ తెలంగాణలో ఆ తండ్రిది కూడా 1,00,000 కోట్ల లక్ష్మీ నరసింహస్వామిది మేము మొదలు పెట్టాము. కొన్ని సంవత్సరాలైంది, జరుగుతోంది. 1,00,000 మధ్యలో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే ఫంక్షన్ ఉంటుంది, అందరికి తెలియపరుస్తాము. 1,00,000 కోట్లు నాన్న మామూలు విషయం కాదు. ఎప్పుడు ప్రారంభించారు? అది ప్రారంభం 2014. అన్ని చోట్ల కూడా మాకు తోచినంత విధంగా చేయిస్తున్నాము. అది ఎలా కౌంట్ ఎలా మాకు అందుబాటులోకి వస్తుందో దాని ప్రకారంగా మేము చిన్న చిన్న గుళ్ళల్లో కూడా చేయిస్తున్నాము. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే రామస్వామిది జై శ్రీరామ్, అది కూడా అంటే ఏం లేదు, రామ భక్తులకి ఉత్సాహపరుస్తూ వారికి కూడా రామ నామామృతాన్ని గ్రోలించే విధంగా అన్నమాట. అలాగే మన స్థిరలక్ష్మి అమ్మవారు, అందరికీ డబ్బు కావాలి, వచ్చిన డబ్బు ఖర్చు అవుతూ ఉన్నా స్థిరంగా కూడా కొంత డబ్బు ఉండాలి కదా. అవును. మరి ఏమి లేకుండా ఉంటే మళ్ళీ అప్పులు లేకపోతే ఇంకా సంపాదన ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. ఆ తల్లి అనుగ్రహం కనుక అష్టలక్ష్మిలో ఉన్నారు. స్థిరలక్ష్మి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మనకుండే డబ్బుల్ని మన తెలంగాణ వాసులు ప్రత్యేకంగా ప్రేమతో అనుకునేది అర్కత్ బర్కత్ అంటూ ఉంటారు. అవును, మరి డబ్బులు ఉండాలి కదా, ఏం చేసినా అర్కత్ ఉండాలి, లేకపోతే చేసి దండగా. అందుకని ఆ విషయం, ఆ దృష్టిలో అందరికీ సర్వ సుఖాలు భోగాలు, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చక్కటి జీవితాన్ని అనుభవించే ఉద్దేశంగా అమ్మవారి కృప అపారంగా, అనంతంగా, అమోఘంగా వాళ్ళకి కలగడానికి వీలుగా స్థిరలక్ష్మి అమ్మవారిది ఈ మధ్య కాలంలో అష్టలక్ష్మి టెంపుల్లో కూడా ఒక 20 రోజులు అట్లా అవుతోంది. అక్కడ కూడా చేయించాము స్థిరలక్ష్మి అమ్మవారిది. చాలా కొన్ని వేల మంది వచ్చారు. వారి ప్రసాదాలు అవన్నీ ఆ యొక్క గుడి వారు పాపం అమ్మవారి పేరు కాబట్టి అందరికీ మంచి జరగాలనేటువంటి ఆ గుడి కమిటీ, తర్వాత చైర్మన్ గారు వాళ్ళందరూ కలిసి మాకు సహకారాలు అందించారు. అమ్మవారి దయప్రంగా శుభప్రదంగా చేశాము.
చాలా బాగుంది. అలాగే గతంలో కూడా లలితా సహస్రనామాలు 1000 కోట్ల నామాల్ని ప్రయత్నం ప్రారంభం చేశాం. జయప్రదంగా అవి కంప్లీట్ చేయగలిగాము. అవి చాలా ఏళ్ళు పట్టింది. ఏదైనా ఏమిటంటే మనుషులను ఉన్నతికి, భక్తిని పెంపొందించి మంచి దారిలో వారు నడవడానికి వీలు కలిగేటువంటి దైవ నామ స్మరణ అనేటువంటిది, ఎలాగైతే చిన్నపిల్లలు ఒక్కొక్క రూపాయి గల్లాపెట్టలో దాచుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఎవరన్నా ఇస్తే, అలాగే గురువుల దగ్గర వీళ్ళు సత్సాంప్రదాయంగా నామం తీసుకొని ఉపాసన మంత్రదీక్షలు ఎలాగైతే ఉన్నాయో అవన్నీ కూడాను దైవోన్ముఖంగా చేసే వాళ్ళందరికీ కూడా దైవానుగ్రహం కోసం భక్తి. ఈ కలియుగంలో గొప్ప విషయం కలౌ నామ సంకీర్తనం. కలియుగంలో నామం తప్ప ఇంకా గొప్పది లేదనే భావం కాదు, కానీ ఈ పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. యజ్ఞ యాగాదులు కూడా మంచివే, సుఖశాంతులు, దైవ కృప, దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, మనోభివృద్ధి అన్ని జరగడానికి అవసరమే. నామం చాలా తేలికైంది, మరి రూపాయి ఖర్చు లేనిది. ఎవరి మటుకు వాళ్ళు అనుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ అనుకోండి, అది కూడా చేయిస్తున్నాం. ఈ అందరి దేవుళ్ళది ఏంటంటే దివ్య శక్తి అందరికీ కలగాలి. తర్వాత ఆ ఉద్దేశంతోటే మేము విశ్వ భక్తి సేవ పరివార్ ప్రచారం అనేటువంటిది ఏమీ ఆశించకుండా మరి చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాం. దానికి ఫీజులు అలాంటివి ఏమీ లేవు. ఎవరు వారు ప్రయత్నించినా వారితో ఆ గుళ్ళో కానీ పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కానీ అరేంజ్ చేస్తే ఏకాహం సప్తాహాలు కూడా చేస్తూ ఉంటాం. ఈ మధ్య శ్రీనగర్ కాలనీలో కూడా సాయిబాబాది మరి సప్తాహం 7 రోజులు చేయించడం జరిగింది. అంటే పారాయణము, నామము, భజన చాలా బాగా జరిగింది. అలాగే సాయిరామ్దే కాకుండా, రాముడిదే కాకుండా, కృష్ణుడిదే కాకుండా ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదాలు లేవు. దైవం మానుష రూపేణ, ఆ భగవంతుడు అందరికీ మానవ రూపంలో అవతరించాడు. సాయిబాబా దేవుడు అని మీరు నమ్ముతున్నారా? అంటే దేవుడని నమ్మడం భక్తి విశ్వాసాలకు సంబంధించింది. దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు, అవుననే వాళ్ళు ఉన్నారు, గురువు అనేవాడు ఉన్నారు, సాధువు అనేవారు ఉన్నారు, ఆయన మహా మరి అవధూత అనేవాళ్ళు కూడా ఉన్నారు. వారి వారి వ్యక్తిగత విషయాల్ని మనం గౌరవిద్దాం. బాబా శక్తిమంతుడు, గొప్పవాడు, మరి అందరినీ ప్రేమించాడు, అందరికీ మంచి మార్గంలో మరి ఆయన కూడా శ్రీరామనవమి చేశాడు బాబా గారు. చాలా గొప్పది ఆ రోజుల్లో. మరి వారు కూడా అన్నిట్లోనూ అందరి ప్రజల హృదయాల్లోనూ వారు నిలవడానికి కారణం ఏమిటంటే దసరాల్లో కూడా మరి బాబా ఇవి చేస్తారు పండగలాగా. ఇప్పుడు రాబోయే దసరాల్లో అంటే ఏమిటంటే ఒక్కొక్క భేదాభిప్రాయాలు కాదు, కానీ ఒక్కొక్క మనుషుల యొక్క వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఇష్టత మనం కాదనడానికి మనకి రైట్స్ లేవు. కానీ తపస్సులు చేసేవాళ్ళు, తపస్వికులు, మరి గురుదత్త అవతారం అని కొంతమంది అంటారు, దత్తాత్రేయుడు అవతారం అంటారు. వారి అది భావన మంచి భావనే అనుకుందాం, మనం వేరేగా ఎందుకు అనుకోవడం. అందుకని వారిని మనం తప్పకుండా అందరిలాగా ప్రేమిద్దాం, వారిని అందరిలాగా మనం ఈ యొక్క భక్తి మనో ఫలకాల మీద ఉంచే వాళ్ళందరికీ కూడా ఉత్సాహపరుస్తూ ఇంకా భక్తిని పెంపొందించే దిశగా మనం వారికి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అందరి దేవుళ్ళ కృప, బాబా భక్తులకి బాబా కృప కలగాలని మనస్ఫూర్తిగా వారందరికీ మరి భగవత్ ఆశీస్సులు అందజేస్తూ ఈ 211 కోట్లు మొన్న 24వ తారీఖు వరకు ఆ గుడి వారి యొక్క మరి సహకారంతో వారు చాలా శ్రమపడి అందరికీ కౌంటింగ్ మిషన్స్ ఇచ్చారు, జపమాలలు ఇచ్చారు ఫ్రీగా. ఏ టెంపుల్ ఇది షిరిడి బాబా
దిల్సుఖ్ నగర్. ఓకే. అక్కడ వారు చైర్మన్ గారు, అక్కడ కమిటీ మెంబర్స్ కూడా ఇవన్నీ కూడా ఒక బ్యాగ్, తర్వాత పుస్తకము రాసుకోవడానికి రామకోటి లాగా, సాయిబాబా కోటి లాగా, అది పెన్నులు ఇత్యాదివన్నీ కూడా వారు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంకా ఇప్పుడు చేస్తూ ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మరి ఇది మొదలు పెట్టే ముందర సెప్టెంబర్ మంత్ లాస్ట్ 25th ఇయర్లో చేశారు. 100 crores కంప్లీట్ అయినప్పుడు ఈ రాష్ట్ర స్పీకర్ గారు ప్రసాద్ గారు వారు రావడం, ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం, అన్ని మాధ్యమాల్లో టీవీలలో రావడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మొన్న 23 తారీఖు జూలై 23 ఈ నెల 23వ తారీఖుకి 2,11,00,000 కంప్లీట్ అయినట్టుగా ఈ యొక్క గుడి యాజమాన్యం కమిటీ వర్గాలు తెలియజేశారు. వాళ్ళు అప్డేట్ ఉంటూ ఉంటారు, వాళ్ళు అన్ని చూసుకుంటూ ఉంటారు. చాలా సంతోషదాయకం. ఇంకా అది ఆ నామార్చన మహాయజ్ఞం నిరవధికంగా జరుగుతూ ఉంటుందని జరిపిస్తామని వారు అన్నారు. అందుకని చాలా సంతోషం. మనందరికీ భక్తి భావ ప్రపంచంలో ఆ నావ, సముద్రం అనే నావ నడవడం ఎంత ముఖ్యమో, భక్తని సముద్రంలో మనో నావ మనది ఆ భక్తితో నడిపించి ఆ యొక్క చివర అంటే బయలుదేరిన తర్వాత ఆ ఒడ్డుకు, భగవంతుడి యొక్క ఒడ్డుకు చేరే విధంగా మనం అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, భక్తిని పెంచుతూ, హృదయాల్లో ఉంచుతూ, అందరికీ విశ్వంలో పంచుతూ, దేదీప్యమానంగా సకల దేవుళ్ళ యొక్క కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరికీ. ఎవరు ఏ దేవుళ్ళని కోరుకుంటే ఆ దేవుళ్ళకి న్యాయం చేసుకోండి. మీకు రాముడు ఇష్టమా చేసుకోండి, ఆంజనేయ స్వామి ఇష్టమా చేసుకోండి. ఆంజనేయ స్వామి కూడా 1,00,000 కోట్లు మొదలు పెట్టాం మార్చిలో. అది ఎప్పుడవుతుందో తెలియదు, మా చేతిలో లేదు. చేయిస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అవుతూ ఉంటుంది. ఎలా అవుతూ ఉంటే అలా మనం చేయడం గుళ్ళల్లో వాటిలో. ఈ దేవాదాయ శాఖ వారు కూడా మాకు తల్లి కొండా సురేఖ వారి కమిషనర్ గారు వాళ్ళ సహకారంతో కూడా మరి చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అన్ని ప్రముఖ ఆలయాల్లో ఇప్పుడు అన్నిట్లో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. భద్రకాళి టెంపుల్ వరంగల్లో, తర్వాత యాదగిరిగుట్ట, కుమరవెల్లి, ఇలా అన్ని ముఖ్యమైన టెంపుల్స్లో కూడా మేము చాలా చక్కటి అవగాహన, ఆధ్యాత్మిక భక్తి ప్రపంచాన్ని అందిస్తూ వారందరికీ ఆ భగవంతుడి యొక్క కృప ఎళ్ళవేళలా అన్ని దేవుళ్ళకి, ఏ దేవుడిని కోరుకున్న వాళ్ళకి ఆ దేవుడు సాక్షాత్కారం కలగాలి, కృప కలగాలి. అందరూ దేవుడు స్వరూపాలే, అవతార పురుషులే, దైవం ఒక్కటే, శక్తి ఒక్కటే, వివిధ రూపాలు. అలాగే దుర్గమ్మ వారు, ఆవిడది కూడా మొదలుపెట్టాం. అలాగే అన్ని దేవుళ్ళది ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏమీ ఆశించకుండా, ఏ రూపాయి ఆశించకుండా, ఎవరి ద్వారా ఏ లబ్ధి పొందకుండా, సేవా మార్గంలో. నామం చేయడానికి ట్యాక్స్ ఎందుకమ్మా? అవును, దేవుడికి డబ్బులు అడగడు కదా. నా నామం చేసుకోవడానికి పర్మిషన్ కూడా అక్కర్లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సర్వకాల సర్వావస్థలు ఏందో మనం చేసుకోవచ్చు అంతే. ఎవరికి ఇష్టమైన దేవాలని వాళ్ళ. అందుకని అందరూ తరించాలని, మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో వారు లబ్ధి పొందుతూ ఆ దైవ అవతారం యొక్క కృప విశేషాలని అనుభవిస్తూ ఎప్పుడు సంతోషంతో ఉంటూ పిల్లా పాపలతో మరి సకల సౌఖ్యాలతో అనుభవించాలని మా యొక్క దివ్య ఆశీస్సులందరికీ ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.